హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి అన్నవరం టెంపుల్ టూర్ గురించి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వైజాగ్ నుండి అన్నవరం దేవస్థానం వెళ్ళడానికి మనకి వైజాగ్ నుండి ట్రైన్స్ అలాగే బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ మేము వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ ఆఫ్టర్నూన్ 1:55కి బయలుదేరి 4 కల్లా అన్నవరం స్టేషన్ రీచ్ అయ్యాము. స్టేషన్ నుండి బయటకు రాగానే దేవస్థానం వారి బస్సెస్ మనకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ ఆటోస్ కూడా ఉంటాయి. దేవస్థానం వారి బస్సెస్ అయితే పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేము వచ్చేసి నెక్స్ట్ డే తెల్లవారుజామున స్వామివారి నోము కోసమని 1 డే ముందుగా వెళ్ళడం జరిగింది. కొండపై ఉన్న స్వామివారి టెంపుల్ చేరుకోవడానికి మనకి బస్ జర్నీ 15 మినిట్స్ పడుతుంది. ఈ బస్సెస్ వచ్చి దేవస్థానం వెనుక వైపు ఉన్న పడమర గోపురం వైపు ఆగుతాయి. కానీ ముందుగా వచ్చి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము దిగిపోవడం జరిగింది. ఎందుకంటే మేము నైట్ స్టే చేయడానికి రూమ్ బుక్ చేసుకోవాలి. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకి వెళ్ళి డైరెక్ట్గానే రూమ్స్ బుక్ చేసుకున్నాం. దేవస్థానం వారి రూమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ వచ్చేసి మనకు ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తే ఎక్కడున్న మెట్ల మార్గంలో మనం హరిహర సదన్కి చేరుకోవచ్చు. ఇక్కడ మాకు వచ్చేసి హరిహర సదన్లో రూమ్ దొరికింది. ఇక్కడ మనం హరిహర సదన్కి చేరుకోవడానికి వాకబుల్ డిస్టెన్స్ 10 మినిట్స్ పడుతుంది. రూమ్స్కి వెళ్ళడానికి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి మనకి ఫ్రీ బస్సెస్ కూడా దేవస్థానం వారు ప్రొవైడ్ చేశారు. హరిహర సదన్లో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఎలా ఉందో చూసేయండి. మేము రూమ్స్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయింది. లగేజెస్ రూమ్లో పెట్టి అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనం కోసం టెంపుల్కి రీచ్ అయ్యాము. శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి టెంపుల్లో వ్రతం చేయించుకునే భక్తులు, అదేవిధంగా స్వామి దర్శనం కోసం వచ్చేవారు డైలీ రష్గానే ఉంటుంది ఈ టెంపుల్. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, ఏకాదశి,
పంచమి, అదేవిధంగా మార్గశిర మాసంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మేము వచ్చేసి నైట్ ఒకసారి, ఇంకా నెక్స్ట్ డే వ్రతం పూర్తి అయ్యాక ఒకసారి దర్శనం చేసుకున్నాం. స్వామివారి దర్శనం అయ్యాక నెక్స్ట్ డే వ్రతానికి సంబంధించిన సామాగ్రి మనకి ఇక్కడే దుకాణదారుల దగ్గర అందుబాటులో ఉంటాయి. అవి వచ్చేసి 6 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, కొంచెం తులసి దళాలు. ఇవైతే టోటల్గా 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవి తీసుకుని మేము హరిహర సదన్ రూమ్కి వెళ్ళి ఇంట్లో ప్రిపేర్ చేసిన పులిహోర తిని పడుకుని ఎర్లీ మార్నింగ్ 3కి లేచి 5 కల్లా టెంపుల్కి రీచ్ అయ్యాము. టెంపుల్ దగ్గర ఉన్న కౌంటర్లో నోము కోసం టికెట్ తీసుకున్నాము. ఈ టికెట్ మీద ముందుగానే మనకి ఏ మండపంలో నోము చేసుకోవాలో అని ఉంటుంది. 1, 2, 3, 4 మండపం హాల్స్ ఉంటాయి. మండపంలో జరిగే సత్యనారాయణ స్వామివారి వ్రతం మనకి మినిమం 1.5 అవర్ టైం పడుతుంది. వ్రతం పూర్తి అయ్యాక మండపంలో ఉన్నవారి అందరినీ స్వామివారి దర్శనం కోసం పంపిస్తారు. అలాగే పూజ జరిగేటప్పుడు కావాల్సిన బియ్యం, కలశం, రవిక, పువ్వులు, తమలపాకులు, వక్క, అలాగే స్వామివారి యంత్రం ఇక్కడ మండపంలో ఇస్తారు. అదేవిధంగా పూజ పూర్తయ్యాక స్వామివారి ప్రసాదం కూడా మనకు ఇస్తారు. స్వామివారి దర్శనం అయ్యి బయటికి వచ్చి చూస్తే లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుంది. స్వామివారి గోపురానికి ఎదురుగా రావి చెట్టు మనకి కనిపిస్తుంది. స్వామివారు వెలిసింది ఈ రావి చెట్టు దగ్గరే అని చెప్తూ ఉంటారు. దీపం పెట్టాలి అనుకునే వాళ్ళకి పక్కనే షాప్లో ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలో 365 ఒత్తులు 50 రూపీస్లో దొరుకుతాయి. టైం ఉంటే గోశాల దర్శనం కూడా చేసుకోండి. గోవుకి తినిపించడానికి గడ్డి ఇంకా దానం మనకి దొరుకుతాయి. గడ్డి వచ్చేసి 10 రూపీస్, దానా వచ్చేసి 30 రూపీస్. స్వామివారిని పల్లకీలో ఊరేగింపుకి తీసుకువెళ్తున్నారు. గోపురానికి ఎదురుగా ఉన్న మెట్లు దిగితే రైట్లో మనకు ప్రసాదం కౌంటర్, అలాగే వ్రతం టికెట్స్ 3rd నెంబర్ కౌంటర్లో ఇస్తారు. వ్రతం టికెట్స్ టైమింగ్ మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 5 వరకు ఇస్తారు. కౌంటర్ దగ్గర నుండి చూస్తే మనకి రైట్లో రామాలయం టెంపుల్ కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తే డౌన్లో వనదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే మనకి వనదుర్గ అమ్మవారి టెంపుల్ పక్కనే డార్మిటరీ కూడా అందుబాటులో ఉంటుంది. రామాలయం బ్యాక్ సైడ్ నుంచి కొద్ది దూరంలో మనకి స్వామివారి నిత్య అన్నప్రసాదం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 టు ఆఫ్టర్నూన్ 3 వరకు ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వారందరికీ అలాగే మన సబ్స్క్రైబర్స్కి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.